తెలంగాణలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఓ పక్క అరెస్టుల పర్వంతో మరింత హీట్ ఎక్కింది. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు చూస్తే చాలా వాడివేడిగానే ఉందనుకోవాలి. ఓ పక్క అరెస్టుల పర్వం, ఓ పక్క బుజ్జగింపులు. ఏదేమైనప్పటికీ కూడా ఈ హంగు వచ్చిన చోటేమో లక్కీ డ్రాలు. ఈ విధంగా తెలంగాణ రాజకీయం గత 2-3 నుంచి ఈ విధంగా అసలు కక్ష సాధింపు ధోరణిలా లేకపోతే రాజకీయ అరెస్టులా ఏందని అర్థం కాకపోయినప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా మున్సిపల్ ఎన్నికల తర్వాత ముఖ చిత్రాలే మారిపోయిందని చెప్పుకోవాలా. ఇది ఇవాటి మెగా డిబేట్. ఇదే అంశం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా శ్రీహరి యాదవ్ బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారు ప్రముఖ రాజకీయ విషయంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే వినోద్ కుమార్ గారు, ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితులు చూస్తే ఓ పక్కేమో అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. అరెస్టులు ఓ పక్క చూస్తేనేమో కాంగ్రెస్ నాయకులు బుజ్జిగింపులు ఓ చోటేమో హంగు వచ్చిన చోటేమో లక్కీ డ్రాలు. ఈ విధంగా గత 2-3 నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఒకసారిగా హిట్ పెంచినని చెప్పుకోవాలి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. ఎందుకు ఇంత చర్చకు దారి తీసిన ఈ ఎన్నికల ఫలితాలు అంటే ఏమంటారు? అంటే వాళ్ళకి ఎవరికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. డబ్బు మీద నమ్మకం ఉంది వాళ్ళకి. ఆధిపత్యం మీద, అహంకారం మీద వాళ్ళకి నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ ఈ రకమైన అన్రెస్ట్ ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా సమాజంలో ఒక అశాంతి రావడానికి కారణం ఏంటంటే ఆ సమాజము తృప్తిగా లేకపోవడం. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన సీట్లతో ఎందుకు తృప్తి పడతలేరు? ఇప్పుడు 80% సీట్లు బాగానే వచ్చాయి కదా. 80% సీట్లు వరకు మీరు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ ప్రాబ్లం మీకు? లోకల్ బాడీలలో 90%, 100% ఉండాలని ఎందుకు? ప్రజాస్వామ్యంలో మీకు మీ పర్సెంటేజ్ కి, బీజేపీకి, కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు పర్సెంటేజ్ మధ్య కేవలం 10% ఓట్ బ్యాంక్ తేడా. పెద్ద తేడా ఏం లేదు. ఆయన అట్లాంటి ఇప్పుడు 10 to 14% అనుకుంటా, అంతకంటే పెద్ద తేడా లేదు. మరి అధికార పార్టీ అన్నప్పుడు నీకు గతంలో బీఆర్ఎస్ కి 90% ఏమో వచ్చింది కదా. మరి ఇంత దౌర్జన్యం ఏం చేయలేదు కదా బీఆర్ఎస్. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎంత 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 అనుకోగా ఉంటే అంత డెవలప్ అవుతుంది పార్టీ. అంతే తప్ప ఇంత దౌర్జన్యం చేస్తే ఇప్పుడు 10 ఏళ్ళు పట్టింది ఎవరిని, కేసీఆర్ గారిని దించడానికి. వీరికి 5 ఏళ్ళే పడుతుంది ఈయన రేవంత్ రెడ్డిని దించడానికి. ఆ రకంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే, అహంకారపూరితంగా ఉంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని రేవంత్ రెడ్డి గమనిస్తే మంచిది. ఒకటి. రెండవ అంశం ఇస్తే ఇప్పుడు ఈ 3,000 నుండి 30,000 వరకు ఒక ఓటు కొన్న పరిస్థితి నుండి ఇవాళ ఓట్లను కొనడమే నేరం ఈ చట్టపరంగా. అమ్ముకోవడం నేరం. ఇద్దరు నేరస్తులే. ఓటు వేసిన వాడు నేరస్తుడే, ఓటు అడిగిన వాడు నేరస్తుడే. ఇద్దరు నేరస్తుల మధ్య జరిగే ప్రక్రియను ఇప్పుడు మన ప్రజాస్వామ్య ప్రక్రియ అందామా? కళ్ళుండి చూడలేని ఎలక్షన్ కమిషన్ ఉన్నది. పోలీసులే డబ్బులు పంచుకుంటా ఎన్నికల ప్రక్రియను అపహాస్య పాలు చేస్తున్నారు. అధికారులంతా కూడా టోటల్ గా వీళ్ళకు రాజకీయ పార్టీలకు దాసోహం అయిపోయినారు. మరి ఈ పరిస్థితులలో ఎన్నికలు ఎందుకు వేలంపేట పెట్టుకుంటే అయిపోతుందిగా? నువ్వెంత కొంటావు అని పెట్టి వేలంపాట పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఎన్నికలు ఎందుకు అనవసరంగా? ఈ ప్రజల మధ్య గొడవలు ఎందుకు? ఈ విద్వేషాలు ఎందుకు? రెచ్చగొట్టడం ఎందుకు? నేను ఇంత రేటు పెట్టుకుంటా, నువ్వు ఇంత రేటు పెట్టుకుంటావు, నేను 12 కోట్లు పెడతా, నేను 8 కోట్లు పెడతా, నేను 10 కోట్లు పెడతా, నేను 5 కోట్లు పెడతా. ఒక్క మున్సిపల్ కమిషన్, ఒక కౌన్సిలర్ కు ఒక ఆమె 12 కోట్లు ఖర్చు పెట్టిందండి గెలవడానికి. అయినా కూడా గెలవలేదు. ఆమె ఓడిపోయింది. 12 కోట్లు ఖర్చు పెట్టింది. ఆమె చెప్పింది ఆమె. మరి అవసరమా అంత అన్ని డబ్బులు పెట్టడం? అవసరమా మున్సిపల్ కౌన్సిలర్ కి? ఏంటి అసలు ఎటుపోతుంది మన ప్రజాస్వామ్యం? ఎటుపోతుంది ఎన్నికల వ్యవస్థ? అసలు ఎన్నికల కమిషనర్ ఎందుకున్నట్టు? పోలీసులు ఎందుకున్నట్టు? డీజీపీ ఏం చేస్తున్నాడు? మరి న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఇవన్నీ కూడా పైగా ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల వ్యవహారం ఎట్లుంటే మొత్తానికి పార్టీలు మారిన పరిస్థితి ఎట్లుంటది? పార్టీలు మారిన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిండు దానం నాగేందర్. అయినా కూడా నేను ఇంకా బీఆర్ఎస్ అని చెప్పుకుంటాడు. అంటే దాన్ని ఆయన ఇంకా బీఆర్ఎస్ అని చెప్తాడు. అందరు 8 మంది క్లీన్ చిట్ ఇచ్చిండు ఆయన. మరి ఇట్లాంటి సిస్టమ్ ఎందుకు ఉండాలండి? స్పీకర్ లాంటి వాడికి కళ్ళుండి కబుద్దిలాగా వివరించే స్పీకర్ ఉండక ఇప్పుడు ఒక ఎన్నికల ప్రక్రియ ఎట్లా ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుంది? ఈ రకమైన సిస్టమ్
ద్వారా మేము గెలిచినాము, మేము ఓడినామంటే అక్కడ డబ్బులు బాగా పెట్టినోడు గెలిస్తే అక్కడ గెలిచినట్టు కాదు, లేదంటే ఓడిపోతే ఓడిపోయినట్టే కాదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం వేలం పాట ప్రక్రియ జరుగుతుంది. అదే ఎన్నికలు కాదు ఇవి. ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసము ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎన్నికలు కాదు ఇవి. సో ఈ ఎన్నికలు ఒక ప్రహసనగా మారి మొత్తం డబ్బు పెట్టి పార్టీలు కొంటానే ప్రజలు అమ్ముడు పోతున్నారు. కాబట్టి ఈ వ్యాపారం అయిపోయింది. ఎన్నికల సిస్టమ్ ఒక వ్యాపారం అయిపోయినప్పుడు వాడు కోట్లు పెట్టి మళ్ళీ కోట్లు సంపాదించడానికి ఈ ఎన్నికల సిస్టాన్ని ఎంచుకున్నారు. వాళ్ళ ఒక రాజకీయాలు వాళ్ళకు ఒక వ్యాపార వస్తువుగా తయారైంది. ఇది అన్ని పార్టీలు అదే జరుగుతున్నాయి. చివరికి బీజేపీ పార్టీ కూడా ఒక సిద్ధాంతపరంగా ఉంటది. దానికి ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉంది అని చెప్పే పార్టీ ఆ పరిస్థితే ఉంది. ఈవెన్ కమ్యూనిస్టు పార్టీలు కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఎంత ఆదర్శమైన పార్టీలు. పాపం సైకిల్ మీద తిరిగిన గుమ్మడి నరసయ్య గారు ఎమ్మెల్యే గెలిచిండు. ఆ ఇప్పటికి కూడా ఆయన సైకిల్ మీద తిరుగుతాడు. అట్లాంటి అంటే ఎన్నికలలో ఆయన పెట్టిన ఖర్చు ఎంత. సో ఆ రకమైన వాళ్ళు కూడా మనకు స్ఫూర్తి ఉంది ఎన్నికల సిస్టంలో. సో ఇట్లాంటి సిస్టంలో ఈ సిస్టాన్ని కాస్త బాగా కరప్ట్ చేసి ఈ ఎన్నికల్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చేసిన క్రమంలో మనం ఏమని చర్చించాలి ఇప్పుడు వీటిని? ఎవరు గెలుపు, ఎవరి ఓటమి, ఏ రకమైన గెలుపు, ఏ రకమైన ఓటమి, ఏ రకమైన దౌర్జన్యాలు. ఈ సిస్టమ్ మారాలండి. సిస్టమ్ మారాలంటే ప్రజలు మారాలి. ప్రజలు మారాలంటే వాళ్ళకు ఓటు విలువ తెలవాలి. డబ్బులకు అమ్ముడు పోయే విధానం నుండి ప్రజలు బయటపడాలి. అది బయటపడినంత కాలం మనం ఏ చర్చలు చేసినా కూడా అది ఒక వృధానే అవుతుంది. ఓటు డబ్బు ఇవాళ కట్టడి చేసే ఎలక్షన్ కమిషనే డబ్బును కట్టడి చేసి ఫిక్స్ ఎందుకు చేయాలి? ఎలక్షన్ కమిషన్ ఇంత అమౌంట్ 25 లక్షలు ఎమ్మెల్యే కానీ లేకపోతే వీళ్ళకి 15 లక్షలని పెట్టి వీళ్ళకి అసలు అది ఒక్క రోజు కూడా ఏ ఖర్చు కూడా తెలియదు. ఎలక్షన్ కమిషన్ పెట్టే ఖర్చులు కాదు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎటువైపు పోతున్నాం అనే దాన్ని ఖచ్చితంగా ఒకసారి చేయాలి. ఇవాళ నేనేమనుకుంటానంటే అన్ని పార్టీల గెలుపు, అన్ని పార్టీల ఓటమి. సరే, డబ్బులు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు గెలిచిండ్రు, దౌర్జన్యం ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళు గెలిచిండ్రు, మీడియా ఎవరిని ఫోకస్ చేస్తే వాళ్ళు గెలిచిండ్రు తప్ప ఇక్కడ ప్రజలు గెలవలేదు, ప్రజాస్వామ్యం గెలవలేదు అనేది నాకు పార్టీలు గెలవలేదు అనేది నా అభిప్రాయం. దగ్గరకు వస్తానండి, కావాల్సిన సమయం ఉంది. శ్రీహరి యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. అన్న నమస్తే. శ్రీహరి యాదవ్ గారు నమస్తే. నేను లైన్ లో ఉన్నా. రామచంద్రన్ ఏదో అర్జెంట్ ఉందట. రామచంద్రన్ వాయిస్ తీసుకున్నాక నేను చెప్తాను, ఇబ్బంది లేదు. ఓకే రామచంద్ర గారు, ఎందుకు ఇంతగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎందుకు ఇంత అభద్రతాభావం ఎందుకు వచ్చింది కాంగ్రెస్ లో? ఈ అరెస్టుల పర్వం ఏంటి? బీఆర్ఎస్ నేతలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఈ లక్కిడ్రాల గొడవ ఏంటి? ఈ అలుగులాటలేంది? మళ్ళీ వాళ్ళు ఓదారపేతలేంది? ఇవన్నీ చూస్తా ఉంటే ఇందాక గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టు కావాల్సినంత మెజార్టీ వచ్చింది, కావాల్సినంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది, అయినప్పుడు కూడా ఎందుకు ప్రజాస్వామ్యంలో ఈ విధంగా కళ్ళకు కట్టినట్టు క్లియర్గా చూపిస్తా ఉన్నారు? ఏంది దీని అర్థమైంది? సార్, అందరికి నమస్కారం. నిజానికి ఇక్కడ మనము కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయండి. మీరు అన్నట్టు ఏ పర్సంటేజ్ వచ్చినా కానీ ఫస్ట్ లా ఏదో గాలివాటంలో వచ్చారు 2023లో అని ఆ రోజు మాట్లాడిన వాళ్ళకు చెంపపెట్టలాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి 2023 తర్వాత కూడా వచ్చిన ప్రతి ఎలక్షన్ లో కూడా కొద్దిగా మంచిగా రిజల్ట్ వచ్చింది. మొన్న గతంలో జరిగిన బై ఎలక్షన్ లో అనుకోండి, ఎంపీ ఎలక్షన్ లో అనుకోండి, తర్వాత వచ్చిన సర్పంచ్ ఎలక్షన్ లో, తర్వాత ఈ మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. సంతృప్తిగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకోండి, అందరు ప్రజా ప్రభుత్వంలో ప్రజలతో మనం ఉన్నాం. అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ను చూసిండ్రు, 12 సంవత్సరాలు బీజేపీని చూసిండ్రు. దానికంటే కొద్దిగా ప్లస్ ఉన్నదనే ఉద్దేశంలో వాళ్ళు ప్రజలు నమ్మకంతో గెలిపించారు. ఎంత ఎదిగితే అంత ఒదిగే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఉంటది, నాయకులు కూడా ఉంటారు. గతంలో కంటే నాయకులు కూడా అందుబాటులో ఉండే రకంగా, ఎమ్మెల్యేలు అనుకోండి, మంత్రులు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే రకంగా ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చింది పరిస్థితి ఏంటంటే గతానికి ఇప్పటికి కూడా ఆర్థికంగా డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఒక పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ అయినా కానీ ఒక్కొక్క పార్టీలో కౌన్సిలర్ గా నిలబడడానికి, కార్పొరేటర్ గా నిలబడడానికి, ఒక కార్పొరేటివ్ ప్లేస్ లో బాగా అంటే ఎక్కువ మంది నిలబడడానికి ప్రతి పార్టీ నుంచి వస్తున్నారు. ఆ పార్టీల కంటే
కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి ప్లస్ వస్తుంది. దీంట్లో కొన్ని ఇబ్బందులు జరిగినా కానీ ఇప్పుడు మనము ఈ ఎలక్షన్ల తర్వాత చూస్తే ఏ పార్టీ అయినా కానీ బీజేపీ బీఆర్ఎస్ తో కలిసిపోయింది, బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోయింది. తర్వాత కొన్ని జాగాలలో అటు ఇటు కూడా కాంగ్రెస్ తో కూడా కలవడం జరిగింది. అది ఎక్కడ అంటే లోకల్, అంటే స్థానికంగా ఉండే నాయకత్వాన్ని బట్టి, స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి మార్చుకున్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిందే. ఎందుకంటే శాశ్వత శత్రుత్వం వద్దు, శాశ్వత మిత్రుత్వం కూడా ఉండదు. ఈడేమైతుందంటే కొంతమందితోని ఇది ఇబ్బంది జరుగుతుంది. అది ఇప్పుడు ఈ రోజు కాదు, బాల్క సుమన్ గారు మొదటి నుంచి కూడా కొద్దిగా అంటే ఉద్రేకంగా మాట్లాడరు, ఉద్రేకంగా పోవడం, అది పోలీస్ వ్యవస్థల్లో పోలీసుల మీదకి వచ్చే వరకల్లా అది కొన్ని అంటే వీడియోలు తీసి దాన్ని తీసుకురావడం కూడా జరిగింది. అందులో ఆయన తప్పు ఉందా లేదా అనేది తర్వాత విషయం, కానీ పోలీసు వాళ్ళే అతని మీద కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే వివేక్ గారు, మంత్రి గారు, తర్వాత ఎంపీ గారు వచ్చి అక్కడ వాళ్ళ ఓట్లు వినియోగించడానికి వచ్చిండ్రు. దాంట్లో మీరు అన్నట్టు అక్కడ అంటే కోరం కూడా, అంటే వీళ్ళ మెజార్టీ కూడా లేకుండొచ్చు. కానీ ఈ రోజులలో ఎట్లుందంటే మెజార్టీ ఉండి లేదు అని కాదు, ఇక్కడ అక్కడ అంటే గోడ మీద పిల్లి వాటంగా ఉంది ప్రతి దగ్గర కూడా. ఇక్కడ కూడా గోడ పిల్లి వాటం ఉంటేనే ఆడ ఇక్కడ ప్రాబ్లం జరుగుతున్నట్టుంది. ఎందుకంటే కొంతమంది వాళ్ళ రిలేషన్సా లేకుంటే ఓటర్సా అక్కడ ఇక్కడ మాట్లాడుట్లా వాళ్ళ మధ్యలో కొద్ది ఇబ్బంది జరుగుతుండొచ్చు. నిజానికి అక్కడ జరిగిన ఈ క్యాసంపల్లి దగ్గర ఉండేది మెజార్టీగా బీఆర్ఎస్ ఉండొచ్చు, దానికి మిత్రపక్షంగా సిపిఐకి ఉండొచ్చు, 4 ఉన్నట్టున్నాయి. ఇది కలిస్తే ఒక 10 ఉన్నట్టున్నాయి, కాంగ్రెస్ పార్టీకి 10 ఉన్నట్టున్నాయి. కానీ అక్కడ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళ లేకుంటే సిపిఐ పార్టీ వాళ్ళ ఇటు కాంగ్రెస్ కు రావడానికి అనుకూలంగా ఉండి దానికి ఉద్రేకంగా రావడానికి పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి ప్రతి దగ్గర కూడా చూసినా, డ్రాల్లో చూసినా, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది. అసలు ఊహించింది మేము 50% అబోవ్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు అంటే ఏ పర్సెంట్ వచ్చినా 80 to 92 సీట్స్ అని అంటున్నారు. 92 రాకుండా తక్కువ వచ్చినా సరే, మాకు వచ్చిన న్యూస్ ప్రకారం 92 సీట్లు వచ్చినాయి అనేది మాకు తెలిసింది. దాంట్లో మాకు అట్లా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇది మనం బాధ్యతగా ఉండి భవిష్యత్తులో ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకొని ప్రజలతో మమేకైతే అయితే మేము సంబంధాలు మంచిగా పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన, అంటే ఇప్పుడు మేము కొన్ని అనుకున్న అంటే మాట ఇచ్చిన చేయకుండా భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు చేసుకుంటా మేము వచ్చే ఎలక్షన్ లో 2028 రాని 29 రాని బలంగా ఉండుకొని ఖచ్చితంగా వచ్చే దానికి రావాలని ఆలోచన ఉంది. కానీ మొదటి నుంచి బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ వాళ్ళు అనుకోండి, ఎలక్షన్లు అయినాక 2 నెలల నుంచే 3 నెలల నుంచే మీరు ఉండేది ఇంకా 3 నెలలే 6 నెలలు అని రెచ్చగొట్టే మాటలు తీసుకొచ్చి అవసరం లేని మాటలు మాట్లాడుతూ కూడా ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది. అంటే మనకు ప్రభుత్వానికి 5 సంవత్సరాల కాల పరిమితి ఇచ్చారు. ఆ కాల పరిమితి వరకు ఓపికతో నుండి వాళ్ళు చేసిన తప్పులను మీరు అంటే ఓపెన్ గా చెప్పండి, ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ స్కామ్ జరుగుతుంది, ఇక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పండి. ఇప్పుడు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ల, ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లలో ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయనకు మనకు చట్టం ఉంది, చట్టం ప్రకారం పోవచ్చు. ఇప్పుడు పాత రోజులు కాకుండా ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ఏంటంటే వీడియో రికార్డ్ అనుకోండి, లేకుంటే ఆన్లైన్ రికార్డ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్కడ ఏంటంటే బాల్క సుమన్ గారు రెచ్చగొట్టి మాట్లాడిన వీడియోలు మాత్రం చూస్తున్నాం. దాన్ని బట్టి మనం ఏమనుకుంటున్నాం అంటే ఆయన్ని రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఈ రకంగా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఖాళీ ఆయన వీడియోలు మాత్రం తీసింది, అంతకుముందు జరిగింది లేదు, తర్వాత జరిగింది లేదని అంటున్నారు. అది కూడా తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు తీయాల్సిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకుంటున్నారు. కానీ ప్రైవేట్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ వాళ్ళు, ప్రైవేట్ వీడియో వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తులు కూడా ప్రతి దగ్గర కూడా వీడియోలు తీసుకుంటున్నారు. ప్రతిదీ ఎవిడెన్స్ అవుతుంది. దాంట్లో ఎవరు తప్పు చేసినా తప్పుకు శిక్ష అర్హులే, తప్పు జరగొద్దని మనము న్యాయపరంగా అంటే మనం కోరుకునేది ఏంటంటే ఎక్కడ కూడా ఇబ్బంది జరగొద్దు. ఎందుకంటే ఏదో మనకు 1-2 సీట్లు తక్కువ వచ్చినాయనే ఫీలింగ్ లేదు. మంచి మెజారిటీతో ఉన్నప్పుడు మాకైతే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము ఏకగ్రీవంగా అంటే మేము అనుకోవడం ఏంటంటే ఇలా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం కూడా బీసీ సీట్లు కూడా ఎక్కువ పెరిగినాయి. అదే రకంగా మహిళల సీట్లు కూడా పెరిగిపోయింది. రామచంద్ర గారు, మీరు చెప్పినట్టు బాల్క సుమన్ ఆ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, లేకపోతే పోలీసుల దగ్గర వీడియోలు ఉన్నాయని చెప్తున్నట్టు పోలీసుల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చిపోయినటువంటి వీడియో బయట పెడితే పబ్లిక్గానే మొన్న మున్సిపల్ ఎన్నికల రోజు ఏ విధంగా అనరాని పదజాలాలు, పరుష పదజాలాలు వాడినటువంటి జగ్గారెడ్డి ఆ విధంగా ఎలా మాట్లాడారు చూశారు కదా సీఐ మీద. దాన్ని ఏమనాలి? దాన్ని కూడా చట్టం ప్రకారం చేయండి. దానికి ఇప్పుడు మనకు చట్టం వాళ్ళు శిక్ష అవి లేదని అనుకోండి, ప్రైవేట్ పిటిషన్ ఇవ్వండి.
దాంట్లో ఏదైనా ఇబ్బంది ఉండి ఏదైనా చేస్తే మనకు చట్టంలో ఉండే లొసుగులు ఏమన్నా నుండి ఎవరైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తే దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ కంప్లైంట్ చేసిన వ్యక్తిని బట్టి ఉంటుంది. అక్కడ పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసింది, ఇక్కడ చేయకపోవడానికి కారణం ఏముందో మనకు తెలియదు. దానికి ఇబ్బంది మీరు అన్నట్టు ఒప్పుకుంటాం, అక్కడ తప్పు జరిగి ఉండొచ్చు. కానీ అక్కడ కంప్లైంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎస్ఐ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు అంటే వాళ్ళ రక్షణకు వస్తే మా మీదనే ఇట్లా దాడి జరిగింది అనేది జరిగింది. ఇక్కడ దాడి జరిగిందనే విషయంలో కాంప్లైంట్ రాలేదు. కాంప్లైంట్ రాకుండా ప్రైవేట్ పిటిషన్ ఇవ్వాలా, లేకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇస్తే దాని మీద చర్య తీసుకుంటుండొచ్చు. దాని గురించి చట్టం గురించి మనం ఏదో తీసుకొని మాట్లాడాల్సిన ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే జగ్గారెడ్డి గారు ఆ రకంగా మాట్లాడారు. మరి ఏ ఉద్దేశంతో జరిగిందా, ఆ రికార్డ్ ఏంది అనేది వాళ్ళకు వివరణిస్తే తెలిస్తే బాగుంటది. కానీ ఇక్కడ వచ్చింది మాత్రము ఇక్కడ మనకు వచ్చిందిగా బాల్క సుమన్ గారి మీద పోలీస్ డిపార్ట్మెంట్ మేము చట్ట పరిధిలో మాకు ఇబ్బందికరంగా ఆయన మాట్లాడింది, ఈ రకంగా చేసిండు అనేది కాంప్లైంట్ ఉంది. ఇక్కడ లేకుండొచ్చు. ఆ కాంప్లైంట్ ఉన్న దాన్ని బట్టి దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆయన అన్నడా లేదా అనేది ఆయన డిపార్ట్మెంట్ నుంచి కాంప్లైంట్ రాలేదు. ప్రైవేట్ వ్యక్తులు మనం మాట్లాడితే దాంట్లో మనకు ఇబ్బంది జరగదు కదా. అంటే దాని మీద న్యాయ నిర్ణయం చేయలేరు కదా. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటే వాళ్ళు డిపార్ట్మెంట్ ఏ ఉద్దేశంతో చేస్తలేరో వాళ్ళకి ఆ లోకల్ పరిస్థితిని బట్టి ఎట్లుందో వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం దాన్ని పోలికగా తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. జగ్గారెడ్డి గారు సౌమ్యుడు, ఎక్కడైనా కానీ అందరితో కలుపుకునే వ్యక్తి. మరి ఈ రకంగా టెన్షన్ లేదు. ఏంటంటే బాల్క సుమన్ గారి మీద ఎన్నో రకాలుగా ఉంది. మొదటి నుంచి కూడా ఆయన అధికంగా అంటే ఎక్కువ రెచ్చిపోయి మాట్లాడుతాడో అధికంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేది ఉంది. ఆ రకంగా జగ్గారెడ్డి గారి మీద లేదు. మరి అది ఎక్కడ జరిగింది అనేది మీరు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటది. మనం దాంట్లో కల్పించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నానండి. ఓకే రామచంద్ర గారు, మళ్ళీ దీంట్లో మాత్రము బాల్క సుమన్ గారు బాగా రెచ్చిపోయి మాట్లాడినట్టు వీడియోలు అయితే బయటకు వచ్చాయండి. రామచంద్ర గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రామచంద్ర గారు వస్తాను. శ్రీహరి గారు ఏదేమైనా శ్రీహరి గారు క్యాతనపల్లిలో జరిగినటువంటి సంఘటన ఇది రాజకీయ అరెస్టులు అనుకోవాలా, కక్ష సాధింపులు అనుకోవాలా, ఎలా తీసుకోవాలి అరెస్టుని? అన్న నమస్తే రహీం భాయ్, గుడ్ ఈవినింగ్. అట్లే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు రావడం కూడా సంతోషం ఇట్లాంటి చర్చలోకి. రామచంద్ర గౌడ్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గారికి, చూస్తున్నటువంటి మెగా నైన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇంతకుముందే ప్రొఫెసర్ గారు చెప్పేది నేను విన్నాను. ప్రొఫెసర్ గారు నాకు 2 దశాబ్దాలుగా తెలుసు. ఒక విషయం, నిజంగానే బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పట్టింది దాని మీద ప్రజలకు కొంచెం కోపం రానికి, 3% ఓట్లు తేడా కావడానికి. కానీ 26 నెలలు సరిపోయింది అనుకుంటున్నాను. 20 నెలలు అసలు మొదటి లగడచెర నుంచే స్టార్ట్ అయింది. లగడచెర్ల కాడ స్టార్ట్ అయినటువంటి గొడవతో మొదలుకుంటే, రాష్ట్రంలో ఒక హైడ్రా పేరు మీద పేదలేళ్ళు కూల్చివేస్తు నుంచి మొదలుకుంటే ఎక్కడికక్కడ కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే నమ్ముకొని, నాకు తెలిసి ఇంతకుముందు ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇంతగానో నమ్ముకున్నారు లేదు పోలీస్ డిపార్ట్మెంట్. అంతకంటే ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముకొని పోలీసుల ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. దానికి మున్సిపల్ ఎన్నికలు పరాకాష్ట. సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తు లేదు కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదో రకంగా చెప్పుకోవడానికి ఉపయోగపడింది. దానికి ముందు కూడా ఏం చేసిండు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రకమైనటువంటి న్యాయ విచారణల పేరు మీద, గతంలో జరిగినటువంటి ప్రభుత్వంలో లోపాల పేరు మీద నోటీసులని, కమిషన్లని స్టార్ట్ చేసిండు. కరెక్ట్ సర్పంచ్ ఎన్నికల ముందు సిట్ నోటీసులు ఇచ్చిండు. మొన్న మున్సిపల్ ఎన్నికల ముందు మళ్ళా హరీష్ రావుకు, కేటీఆర్కు నోటీసులని, అరెస్టులని, ఇట్లా. అంటే డిపార్ట్మెంట్ని సిట్ అంటే అదేదో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని కాకుండా ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, ఉట్టంటే ఉట్ట అనే పద్ధతిలో పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటున్నాడు అనేది మొన్న ఎన్నికల ముందు వాళ్ళు చేసినటువంటి తీరులో బయటపడింది. కానీ ఇప్పుడు ఎన్నికలలో సార్ చెప్పినట్టుగా నిజమే కావచ్చు కాక, కొంచెం సీట్లు తగ్గచ్చు కాక, ఇప్పుడు ఆయన గవర్నమెంట్ అయితే కూలిపోదు కదా. రేవంత్ రెడ్డి కుర్చీలోకి వెళ్ళి కిందికి దిగాడు కదా. 50% గెలిచినా 60% గెలిచినా లేదా ఆయనకి ఇప్పటికే వచ్చినటువంటి ఏమంటారు ప్రజలు ఓట్లేసి గెలిపించిన అన్ని రకాలుగా ఆ ఓట్లేసిన ప్రజలు కూడా ఓట్లకు కూడా ఎన్ని రకాల ధన ప్రభావం కానీ, మద్యం ప్రభావం కానీ, రెండింటికి మించి ధనము, మద్య ప్రభావం ప్రతి ఎన్నికలలో ఏదో మేరకు పర్సంటేజ్ ఆఫ్ రేషియోలో కొద్దిగా తేడా ఉంటుండొచ్చు. కానీ పూర్తి స్థాయి అధికార బలాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి సీట్లు గెలిచడానికి తృప్తి లేదు. ఆ గెలిచిన 66 సీట్లు ఒరిజినల్గా గెలిచిన 66 సీట్లతో పోల్చుకుంటే. కానీ ఎట్టి పరిస్థితుల్లో తను కాంగ్రెస్ పార్టీలోనే తన ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడం కోసం ఇదంతా. ముఖ్యమంత్రి పదవి కూలిపోతుంది ఇప్పుడు. కానీ కేంద్రంలో లేదా అంటే వాళ్ళ జాతీయ నాయకత్వం ఉన్నటువంటి రాహుల్ మెప్పు పొందాలన్నా, మొత్తం ఏఐసీసీలో తనకు అనుకూలంగా ఒక వాతావరణం ఉంది, ఆ వాతావరణం నిలబెట్టుకోవాలన్నా, ఈ రెండింటికి మించి తనకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యర్థుల్ని స్వపక్షంలోనే విపక్షంగా ఉండి ఎప్పుడు ఈయన కుర్చీ కోసం కావాలి కాసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు
మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ పేరు మీదనో లేకపోతే రకరకాల వాళ్ళ గ్రూపులకు ఏ పేరు పెట్టుకున్నా కూడా ఆ గ్రూపు తగాలన్నిటి మీద తన పైచేయి సాధించి తనే మాట్లాడినట్టుగా నేనే మంత్రి నేనే రాజు అనిపించుకోవడం కోసము ఈ పర్సంటేజ్ సరిపోతుంది ఆయనకు. ఈ పర్సంటేజ్ లేకపోవడం వల్ల అధికారం కోల్పోడు, కానీ ఆయన చెప్పుకున్న నేనే రాజు నేనే మంత్రి అని చెప్పుకోవడానికి ఈ పర్సంటేజ్ సరిపోదు. కాబట్టి ఏమైనా చేసి తను గతంలో ఎట్లయితే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 122 మున్సిపాలిటీలకు 96% మున్సిపాలిటీ సాధించుకున్నది. కాబట్టి నేను కనీసం 75% అన్న సాధించుకోవడం కోసం పడుతున్న తపన ఒకెత్తు అయితే, మీరు పోలింగ్కు రోజు జరిగినటువంటి ఘటనలు ఇప్పుడే మీరే చెప్పారు. జగ్గారెడ్డి గారు ఒక ఉదాహరణ, ఒక సీఐని పట్టుకొని మాట్లాడలేని ఉచ్చరించారని ఒక బలహీన వర్గాలకు సంబంధించిన సీఐ. ఆయన కూడా ఎట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడో మీకు తెలుసు, ప్రజలకు అందరూ చూస్తున్నారు, తెలంగాణ ప్రజలంతా. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు నిర్లజ్జగా బహిరంగంగా మొత్తం ఒక ప్రైవేట్ సైన్యాన్ని వేసుకొని పోయి భూమిని కబ్జా చేస్తే ఒక ముస్లింకి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ సిఐ SHO అట స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆడ జగ్గారెడ్డిని సంబంధించి మాట్లాడి అంత బూతులు మాట్లాడినా కూడా కాంప్లైంట్ ఇంత మా రామచంద్రన్న పాపం అమాయకంగానా లేకపోతే పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో వారు మాట్లాడుతుంది ఏంటంటే కాంప్లైంట్ ఎవరు ఇవ్వలేదని. అధికార పార్టీ మీద కాంప్లైంట్ ఇస్తారా అన్న? మన చేర్యాలన్న మా పక్కన ఉమ్మడి ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో భాగం చేర్యాల మున్సిపాలిటీ అన్న ఒక కానిస్టేబుల్ భార్య నిలబడ్డదన్న. ఆ కానిస్టేబుల్ సస్పెండ్ చేశారన్న, ఏకంగా నోటీసులు లేవు. అంటే పోలీసు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి నీ భార్య ఎట్లా పోటీ చేస్తుంది భయ్ అని చెప్పి ఆయన సస్పెండ్ చేసారు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి. అంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా కార్యకర్తలాగా ఒక రకంగా కండువా వేసుకొని కార్యకర్తలాగా లేదా కాకి యూనిఫామ్ వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలాగా మొత్తం పోలీసు డిపార్ట్మెంట్ వాడుకుంటుంది. ఇంకొకటి అన్న వీళ్ళ అక్రమాలకు పరాకాష్ట ఏంటంటే బాల్క సుమన్ గారు నిజంగా ఇంతకుముందు రామచంద్రన్ చెప్పినట్టుగా ఆవేశపడు అని చెప్పి ఏదో ఒక ముద్ర వేశారు. బాల్క సుమన్ ఎవరన్నా? తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ప్రొఫెసర్ గారికి బాగా తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు అనేకమైన విద్యార్థి సంఘాలు, TVS కావచ్చు, అనేక బహుజన విద్యార్థి సంఘాలు, BC SC ST విద్యార్థి సంఘాలు బలంగా పనిచేస్తున్న టైంలో తెలంగాణ వాణితో పాటు తెలంగాణ రాష్ట్ర సభకు సంబంధించినటువంటి విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీ పడకుండా రాష్ట్రపతి వస్తే జై తెలంగాణ నిర్మించినటువంటి పోరాట వీరుడు అండి. సహజంగానే ఆ తపన తెలంగాణ కోసం పోరాడిన తపన ఉంది ఆయనలో. రాష్ట్రపతి వచ్చినటువంటి సభలో కూడా జై తెలంగాణ నినాదం ఇచ్చినంత ఆ స్పిరిట్, దాన్ని ఎట్లా చూడాలి మనం? ఒక స్ఫూర్తిగా చూడాలి దాన్ని. పోరాట స్ఫూర్తి ఉన్న నాయకుడు బాల్క సుమన్. వీళ్ళ లెక్క సూట్ కేసులు పెట్టుకొని లేదా వీళ్ళ కొడుకు వారసత్వంగా 3వ తరానికి MP సీట్లు 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు పెట్టుకుని MP సీట్కి వచ్చిన నాయకుడు కాదు కదా బాల్క సుమన్. ఒక విద్యార్థి ఉద్యమం, ఆ విద్యార్థి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఒక గట్టి పోరాట పట్టుకెళ్ళినటువంటి నాయకుడు కదా. ఆయన వారిని అరెస్ట్ చేసినట్టు ఏం చేస్తారన్న? కాతనపల్లి సింపుల్ అన్న, ప్రొఫెసర్ గారికి కూడా తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన రిజల్ట్లలోనే 22 సీట్లు ఉన్నటువంటి కాతనపల్లి మున్సిపాలిటీలో 14 సీట్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ. 22లో 14 అంటే మెజార్టీ కాదా? చాలా సింపుల్ థియరీ. 14 మంది పోయి హాజరయ్యి అక్కడ నిలబడితే వాయిదా వేయడానికి కారణం ఏం చూపెట్టారంటే వివేక్ గారు వచ్చి పోలీసు ప్రొటెక్షన్ లేదని వాయిదా వేసిరట. 14 మంది ఉన్నటువంటి మున్సిపాలిటీలో 22 మంది ఉన్నటువంటి మున్సిపాలిటీలో 14 మంది పోయి నిలబడితే మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించండి, మేము 14 మంది ఉన్నాం ఇక్కడ అంటే మాకు పోలీసు ఎక్కడైనా కోరం లేకపోతే వాయిదా వేస్తారన్న. పోలీసులు లేరు అని వాయిదా వేసి మొత్తం పోలీసు బలగాలను దించి అరెస్ట్ చేసి ఏం చేస్తారంటే ఆదిలాబాద్ 200 కిలోమీటర్ దూరం అన్న. కాతనపల్లి అది రామగుండం కమిషనరేట్ పరిధి అన్న. అంటే లీగల్గా కూడా తప్పు చేస్తే కూడా కొన్ని కనీసం అంటే విచక్షణ లేని అహంకారం నెత్తికెక్కితే విచక్షణ ఉండదు, అధికారం మదం ఎక్కువైతే విచక్షణ ఉండదు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కాతనపల్లి అన్న అరెస్ట్ చేస్తే ఎక్కడైనా అరెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారన్న ఆ SP పరిధిలో ఆ జ్యుడిషియరీ అంటారో ఆ పరిధిలో చేస్తారు. తీసుకుపోయి ఆదిలాబాద్ 200 కిలోమీటర్ దూరం ఉన్న ఆదిలాబాద్లో వేస్తారన్న. ఆయన ఏమన్నా ఉగ్రవాద తీవ్రవాదైనా? జనరల్గా ఇంతకుముందు ఏం చేసేవారంటే, నేను కూడా గతంలో వామపక్ష విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పనిచేసా. అప్పుడు ఏం చేస్తారంటే పోలీసు ప్రొటెక్షన్ లేదు ఇక్కడ, ఉగ్రవాద తీవ్రవాద సంస్థకు సంబంధించిన నాయకుడు అని చెప్పి చెర్లపల్లికో చెంచల్గూడకో లేకపోతే అట్లాంటి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఉన్నటువంటి దానికి తీసుకుపోతారన్న. ఆయనే మాజీ విప్పు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ లోక్సభ సభ్యుడు తీసుకుపోయి ఆదిలాబాద్లో పెట్టిన. అంటే ఎంత ఘోరమని అక్కడ ఎర్రబెల్లి ఒక రాష్ట్రం అంతా ఒక రకంగా పోలీసు రాజ్యం నడుస్తుందన్న. పోలీసు రాజ్యం కంట్రోల్లోనే దీన్ని నడపాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్టున్నారు. నేనైతే బలంగా నమ్ముతున్నానా, ప్రొఫెసర్ గారు కూడా ఇంతకుముందు గుర్తు చేశారు, 26 నెలల్లోనే వాళ్ళ యొక్క దురంకారం ఎట్లుంటుంది, వాళ్ళ ఆధిపత్యం ఎట్లుంటుంది,
అధికార దుర్వినియోగం ఎంత విచ్చలవిడిగా ఉంటుంది. సమన్వయం లేకుండా మంత్రుల మధ్య ఎట్లా కొట్లాట్లు ఉంటాయి. 26 నెలలలో 26 స్కీములు ఎప్పుడో ఎగిరిపోయినాయి అన్న. ఎవరైనా ఎన్నికలకు పోతే విధానాలు చెప్పుకొని గెలవాలి, లేదా వాళ్ళ పాలసీ వాళ్ళ అభివృద్ధి పథకాలు చెప్పుకొని గెలవాలి, లేదా వాళ్ళ సంక్షేమ పథకాలు చెప్పుకొని గెలవాలి. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, విధానాలు లేదన్న. పోలీసులను చేత పట్టుకోవాలి, ఎదురుదాడి చేయాలి. గత 10 ఏళ్ల కింద ఉన్న వాళ్ళ మీద ఎదురుదాడి చేసి 10 ఏళ్ళు అనుభవించారు కదా అని చెప్పి ఇప్పుడు కూడా మా రామచంద్రన్న కూడా ఏమంటున్నా, వాళ్ళు అధికారం ఉన్నప్పుడు దాడి చేయాలి కాదన్నా. వాళ్ళు చక్కగా చేయాలని నేను సూటిగా చెప్తున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెప్తున్నా. మేము చక్కగా చేయలేదని కదన్నా మాకు 3% ప్రజలు మాకు వ్యతిరేకించారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో మాతో అవసరం లేదనుకోండి కదా, ఇద్దరికి మద్దతు ఇచ్చి మాకు పార్లమెంట్లో గుండుతున్నా ఇచ్చారు. ఇవాళ 17 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 8 కాంగ్రెస్కు, 8 బీజేపీకి, 1 ఎంఐఎంకి ఇచ్చి మాకు గుండుతున్నా ఇచ్చారు. అంటే అర్థమైందన్న, ఓ రకంగా మా 10 ఏళ్ల పాలన మీద వాళ్ళకి వ్యతిరేకత ఉండడమో, లేదా కాంగ్రెస్ చేసినటువంటి పనులు హామీల మీద ఎంతో కొంత వాళ్ళకు నమ్మకం ఉండే చేసిరు. నమ్మాలి కదా మా ప్రజల్ని. పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఆ తీర్పు శిరస వహించినాం కదా. తర్వాత వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికలలో పుంజుకున్నామంటే అర్థమైందన్న. వీళ్ళిద్దరూ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా దొందే మా తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి ప్రతీక కానీ, మా ఆత్మగౌరవం కానీ, లేదా మా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా బీఆర్ఎస్ పార్టీ మాకు ఏకైక ప్రతినిధి, లేదా మా 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 ఆకాంక్షలకి ప్రతిబింబం అనుకొని సర్పంచ్ ఎన్నికలలో 40% గెలిపించారన్న. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీరు చూడండి అన్న, ఎన్నికల కమిషన్ లిస్టులో వారికి మాకున్న తేడా 4 లక్షల ఓట్లే అన్న. పర్సంటేజ్ మున్సిపల్ తెలంగాణ స్టేట్ మున్సిపల్ ఓట్ల సంఖ్యలో చూసినా కూడా వాళ్ళకు 39%, మాకు 29% అన్న. 10% ఓట్ల తేడా. 22 లక్షల ఓట్లు ఏదో పోలేనట్టున్న ఎన్నికల కమిషన్ లిస్టు మీరు చూసుకుంటే అర్థమవుతుంది. 4 లక్షల ఓట్ల తేడాతోటే కదా ఇదంతా జరిగింది. మొత్తంలో ఉన్నటువంటి 2000 పైసలకు ఉన్నటువంటి వార్డులలో 740 వార్డులు అధికారికంగా కారు గుర్తు మీద గెలిచారు కదన్న. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఈ ఈ ఈ హంగు ఇవి 30 సీట్లు పక్కకు పెడితే మొత్తంగా పోలైన ఓట్లు, మేము సాధించిన ఓట్లు, మాకు వచ్చిన వార్డుల సంఖ్య ఏ రకంగా చూసుకున్నా కూడా మేము 25% నుంచి 30% చేరుకున్నాం కదన్న. దాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోకుండా చేయడం వెనుక 2 కారణాలు ఉన్నాయన్న. ఒకటి, తన ప్రత్యర్థులే, తన కాంగ్రెస్ పార్టీలోనే తనకు ఎప్పటికప్పుడు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళని నిర్మించడం, తనే ప్రకటించున్నట్టుగా నేనే రాజు, నేనే మంత్రి అనిపించుకోవాలంటే ఈ మొత్తం తన యొక్క వన్ మ్యాన్ షోను చేసుకోవాలని చూపించడం. రెండవది, భవిష్యత్తులో కూడా ఇక నుంచి కూడా తను హామీలు అమలు చేసే ఉద్దేశం లేదు, కేవలం పోలీసులను పట్టుకొని రాజ్యం చేస్తా తప్ప తను ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, తను ఇచ్చినటువంటి 420 హామీలు కానీ అమలు చేసే చిత్తశుద్ధి లేదు అని మరోసారి రుజువవుతుందన్న. ఈ 26 నెలల్లో 26 స్కాముల్ని ఇప్పటికీ బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ కరెక్ట్ చేయాల్సినంత పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఇంకా ఎందుకు చేయట్లేదు అంటే దీన్ని విస్తృతంగా ఇంకా ప్రజల్లో తీసుకుపోలేకపోతుంది. ఇంకా ఎంతసేపు చుట్టూ పార్టీని కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా మొత్తం ప్రజల్ని సమాయత్తం చేసే అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు ప్రధాన నాయకత్వాన్ని కేసుల చుట్టూ, పోలీసు స్టేషన్ల చుట్టూ, లేదా కమిషన్ల చుట్టూ విచారణల పేరు మీద కాలయాపనయాలను చూస్తున్నా. ఇక నుంచి రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ ఎంపీటీసీ, జడ్పీసీ ఎన్నికలు కానీ, దాని తర్వాత కానీ విస్తృతంగా ప్రజల్లోకి పోయి ఈ కాంగ్రెస్ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు చేస్తున్నటువంటి దుశ్చర్యలకి ఖచ్చితంగా ప్రజా కోర్టులో లేదా ప్రజాక్షేత్రంలో మేము సాధిస్తామన్నా. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి శ్రీహరి గారు. వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్తాం. వినోద్ కుమార్ గారు క్యాతనేపల్లిలో జరిగినటువంటి వాల్కా సుమన్ సంబంధించిన దాంతోపాటు కొంతమంది బీఆర్ఎస్ నేతల అరెస్టుల గురించి ఏమంటారు? అరెస్టులు అక్రమం అంటారా నేను? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఒకవేళ ఆవేశంగా మాట్లాడినా సరే, మాట్లాడుతున్నంత మాత్రాన రాజకీయాలలో జైలు పంపిస్తారా? జగ్గారెడ్డి గారు కొంతమంది కానిస్టేబుల్కు, ఎస్ఎల్కి కూడా బాగా తీవ్రమైన గాయాలయ్యాయి కాబట్టి దీన్ని ఇంత సీరియస్గా తీసుకున్నారు. దాంతోపాటు మంత్రి కాన్వాయ్ మీద కూడా దాడి జరిగింది. కేవలం దీని వెనక బాల్క సుమన్ ఉండబట్టి ఇంత ఇష్యూ అయింది. ఆ 2 కేసుల మీద 2 సంబంధించినటువంటి పరిణామాలతో 2 ఎఫ్ఐఆర్లు కట్టి అతను అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. అవునండి, కరెక్టే. మరి జగ్గారెడ్డిది కూడా చేయాలి కదా. ఒకవేళ చేసిండ్రు, ఈయన ఆవేశంగా ఏదో చేసి ఉంటాడు అనుకుందాము. మరి ఆ జగ్గారెడ్డి కూడా ఆవేశంగా మొత్తం మీడియాలో అంతా కనపడ్డది, సోషల్ మీడియాలో తిడుతున్న విధానము, ఒక అధికారి మీద దౌర్జన్యం చేసినప్పుడు జగ్గారెడ్డిని కూడా అరెస్ట్ ఎందుకు చేయలేదు? మరి చేయాలి కదా. అది అంటే జగ్గారెడ్డికి ఒక న్యాయం ఉంటుంది, బల్కా సుమన్ దళితుడు అంటే ఒక న్యాయం ఉంటుందా? తప్పు కదా. బల్కా సుమన్ అధికారంలో లేడు కాబట్టి, జగ్గారెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈయనకు ఒక న్యాయం ఉంటుంది, ఆయనకు ఒక న్యాయం ఉంటుందా?
చట్టం ముందు అందరు సమానమా, లేకపోతే అగ్రవర్ణాలకు న్యాయం, లేకపోతే అనగారిన వర్గాలకు న్యాయం ఉంటుందా? కాదు కదా. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి పరాకాష్ఠకు నిదర్శనం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇంత అహంకారంతో పాలన చేస్తా అంటే నడవదు, ఓపిక పట్టాలి. రెండవది ఏంటంటే ఇప్పుడు అక్కడ నేను ఇప్పుడు 14 సీట్లు ప్రస్తావన అదే గెలిచాడండి. ఇప్పుడు ప్రస్తావన ఏంటంటే వినోద్ గారు, ఇది రాజకీయ అరెస్ట్లా లేకపోతే కక్ష సాధింపు ధోరణిలా, గతంలో జరిగినటువంటి కొన్ని వ్యవహారాల మీద కక్ష సాధింపుగా ఉన్నటువంటి అరెస్ట్లా చూడాలా అన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం. ఇప్పుడు పల్కా సుమను గతంలో వివేక్ను ఓడించండి చిత్తుగా. ఆ వందలకు వేల కోట్లు పెట్టి గెలిచే స్థితి ఉన్న ఆయనను బల్కా సుమన్ అనే ఒక ఉద్యమకారుడు ఓడించగలిగిండు. అంటే అర్థమైంది. ఇవాళ బల్కా సుమను మా తెలుసు, మా ఉస్మానియా విద్యార్థి, ఆ మా మా దగ్గర తిరిగినోడు, ఏంది ఉద్యమాన్ని ఉర్రూతలొగించినోడు. ఇవాళ ఆయన డబ్బు ఎక్కడ పనికిరాలి, ఉద్యమంలో ఎక్కడ పనికిరాలి ఆయన. ఇవాళ 1000 కోట్లు పెట్టైనా గెలిచగలిగే కెపాసిటీ ఉన్నది వివేక్. రేపు ఇదే బల్కా సుమన్ కనుక బలపడితే ఆ 1000 కోట్లు పెట్టినా ఆయన గెలిచే పరిస్థితి ఉండదు. ఇవాళ ఏమండి, ఆయన జనరల్ పోటీ చేయాలి వివేక్ వెంకటస్వామి, ఎందుకు రిజర్వేషన్లకు వస్తున్నాడు ఆయన? ఆయన కానీ, ఆయన కొడుకు కానీ, ఆయన తమ్ముడు అన్న కానీ వాళ్ళకున్న డబ్బు ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర కూడా లేదు. మరి అంత డబ్బు ఉన్న వాళ్ళు ఇవాళ వాళ్ళు రిజర్వేషన్ ఎప్పుడు చేస్తారంటే, రిజర్వేషన్ల బల్కా సుమన్ లాంటి ఒక పేదరికం నుండి ఇలా మధ్యస్థంకు ఎదిగిన వ్యక్తి చేయాల్సిన చోటు, లేదంటే నాలాంటి వాడు చేయాల్సిన చోటు. ఇవాళ దాంట్లో ఈయనకేం పని అండి నాకు అర్థం కాదు. వివేక్ వెంకటస్వామి ఎట్లా పోటీ చేస్తారండి రిజర్వేషన్లలో? రిజర్వేషన్లలో పోటీ చేసి అంత విపరీతమైన డబ్బులు పెట్టి 300 కోట్లు పెట్టి మంత్రి పదవి తెచ్చుకొని ఇవాళ అహంకారాన్ని ప్రదర్శిస్తారంటే ప్రజలు ఊపుకుంటారా రేపు? అంటే బల్కా సుమన్ లోపలేసినంత మాత్రాన, ఆదిలాబాద్ జిల్లాలో పోయి పెట్టినంత మాత్రాన అగ్రహంకు రేపు ఖచ్చితంగా రేపు జడ్పీటీసీ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో కనబడుతుంది ఏం జరుగుతుంది అనేది. మరి అధికారం ఉందని, పోలీస్ యంత్రాంగం నా చేతుల్లో ఉందని, లేకపోతే మొత్తం వ్యవస్థలన్నీ నా చేతిలో ఉన్నాయని చెప్పేసి అహంకారాన్ని ప్రదర్శిస్తా అంటే నడవదు సిస్టంలో. ప్రజాస్వామ్యంలో 14 మంది గెలిచినప్పుడు 14 మంది ఖచ్చితంగా ప్రకటించాలి. అందుకే కదా ఆయన కోపం వచ్చింది. ఇలా ఎట్లా పోలీసులు అక్కడ లేరని చెప్పేసి ఎట్లా వాయిదా వేస్తారు? పోలీసులు ఎందుకు లేరు? పోలీసులు ఎందుకు ఉన్నారండి? ఒక ఎన్నిక జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ ఎందుకు ఉండదు? అంటే ఒక మంత్రి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉండి తీరుతుంది కదా. అది తప్ప ఎవరిది అవుతుంది? అది అక్కడున్న సిపిది అవుతుంది. ఆ సిపిని సస్పెండ్ చేయండి ఏదైనా జరిగితే, సిపి మీద యాక్షన్ తీసుకోండి. అంతేగాని బల్కా సుమన్ మీదనే పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవడం ఏంది? అది ఆయన ఆదిలాబాద్ అంత దూరం పోయి వేయాల్సిన అవసరం ఏముంది? 14 మంది గెలిచినప్పుడు ఆయన అది గెలుపు కాదా? కేతనపల్లి మున్సిపాలిటీలో 14 మంది గెలిచినట్టు కాదా? అంటే ఇది ఏంటంటే ఇదేం దౌర్జన్యం నాకు అర్థం కాలేదు. మీరు ఇప్పటికీ మీరు 80% మీకు పైగా ఇప్పుడు సాధించినప్పటికీ కూడా మీరు ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటే, గతంలో కేసీఆర్ 90% పైగా సాధించింది కాబట్టి మేము కూడా తక్కువేం కాదని చెప్పుకోవడానిక? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన 90% ఇప్పుడు ఆయన పరిపాలన 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత వచ్చిన ఎన్నికలు, అప్పుడు 2014లో ఎన్నికలు అయితే అధికారంలోకి వస్తే వాళ్ళు 2020 అనుకుంటా ఈ ఎన్నికలు జరిగింది. అయినా కూడా అప్పుడు 96% ఓట్ బ్యాంక్ వచ్చింది వరకు. మరి ఇప్పుడు నీకు 2.5 సంవత్సరాలలోనే మరి నీకు వచ్చిన ఓట్ బ్యాంక్ అంత లేదే. మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు కదా. 10% ఓట్ బ్యాంక్ తేడానే కదా, 4 లక్షల ఓట్ల తేడానే కదా. కాబట్టి ఇవాళ బాగా ప్రజలు అస్సలు మొత్తం బీఆర్ఎస్ ను భూస్థాపితం చేసిందని చెప్పేసి ఇవాళ అనడం అస్సలే కరెక్ట్ కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్, బీజేపీ 2 ఉత్తరాది పార్టీలు, అవి లోకల్ పార్టీలు కాదు. వాళ్ళ అధిష్టానం అంతా ఢిల్లీలు. వీళ్ళు ఉరుకురమ్మంటే ఉరకాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం క్యాబినెట్ తీసుకొని ఉరకలే, ఇవాళ ఉరుకుతలేడా? కాబట్టి ఢిల్లీకి 100 సార్లు తిరుగుతలేడా? ఇదంతా అక్కడ వాళ్ళ ఆధిపత్యం, ఉత్తరాది ఆధిపత్య పార్టీలు. ఆ పార్టీలు ఎట్లా చెప్తే అట్లా లెవెల్ కూర్చోవాలి. పర్మనెంట్ గా నేనే మళ్ళా మంత్రి, నేనే రాజంటే నడవదు ఆ ఉత్తరాది పార్టీలలో. ఖచ్చితంగా వాళ్ళు తలుచుకుంటే ఈ రాత్రి తీసి పడేస్తారు నేను. అందుకని అది బీఆర్ఎస్ లో అట్లా సాధ్యమవుతుందా? లోకల్ పార్టీ, లోకల్ నాయకత్వము, వాళ్ళ సొంత పార్టీ ఇవాళ. కాబట్టి అది దాంట్లో సాధ్యం కాదు. ఇప్పుడు 14 మంది గెలిచినప్పుడు డిక్లేర్ చేయాలి. ఎందుకు ఆలస్యం చేసిండ్రు?
తొర్రూరులో మెజారిటీ ఉన్నా కూడా తొర్రూరులో అదే పరిస్థితి, జనగాంలో అదే పరిస్థితి. అంటే ఏంది అంటే బీఆర్ఎస్ గెలిచినట్టు కాదా లెక్క అది? అంటే వీళ్ళు ఎక్కడైతే బలంగా ఉన్నారో, లీడర్లు ఎవరైతే బలంగా ఉన్నారో, బాల్క సుమన్, పలారాజేశ్వర రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇట్లాంటి బలమైన నేతలందరినీ బలహీనం చేయాలనా, రాజకీయాలకు దూరం చేయాలనా? రేపు వీళ్ళకు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళను వీళ్ళు ఇట్లాంటి బలమైన లీడర్లను కనుక ఎదుర్కొంటే, కాంప్రమైజ్ కాని లీడర్లను కనుక ఎదుర్కొంటే ఖచ్చితంగా మేము ఓడిపోతామనే కదా భయం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా ఇప్పుడు వారు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డి గారు డబ్బుతోనే మొత్తం నేను నడిపిస్తా, కాంగ్రెస్ కదా పైసలు ఇచ్చి కొన్నట్టుగా, అధిష్టానాన్ని పైసలు ఇచ్చి మెప్పించినట్టుగా, ఇక్కడ పైసలు ఇచ్చి ఓట్లను కొన్నట్టుగా ఎల్లకాలం ఉంటుంది అనుకోవడం పొరపాటు. ప్రజలు చైతన్యవంతులు అవుతారు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇది తెలంగాణ, ఇది ఏమి వేరే ప్రాంతం కూడా కాదు. ఇంకా ఇవాళ ఉత్తర భారతదేశంలో చాలా తక్కువ అండి. గుజరాత్ లో మీకు 20-30 లక్షలు పెట్టి 40-50 లక్షల్లో ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ 50 కోట్లు పెట్టినా గెలిచే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గంగా డబ్బు మయమైపోయిన ఎన్నికల వ్యవస్థ అంతా కూడా కార్పొరేట్ రాజకీయాలు అయిపోయినాయి. ఈ క్రమంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేను నా బలంతో లేదా నా పార్టీ బలంతో గెలిచిన కూడా పొరపాటు. ఇది డబ్బు బలంతో మాత్రమే గెలిచిన, అధికార అండతో మాత్రమే గెలిచిండ్రు. ఇది ప్రజా పాలనలో ప్రజలు ఆయనని గెలిపించిన అద్భుతంగా అనడం కాదు, ఆయనే స్వయంగా ఫోన్లు చేసి పెద్ద చాలా మంది లీడర్లు, కార్పొరేటర్ స్థాయి లీడర్లకు కూడా ఫోన్లు చేసిండు ఆయన. ముఖ్యమంత్రి ఉండి ఫోన్లు చేసి ఈ పార్టీలకు రప్పించుకొని చేసుకొని వాళ్ళ నిస్సిగ్గా వాళ్ళకి ఎమ్మెల్యేలందరికీ ఈ పార్టీకి రప్పించుకొని మళ్ళీ పార్టీలకు వచ్చినప్పటికి కూడా వాళ్ళని మేము బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని చెప్పించే పరిస్థితికి ఇలా ఎట్టబడ్డది పరిస్థితి. అంటే ఎంత అపహాస్యం పాలైనట్టు, స్పీకర్ పదవికి ఎంత విలువ లేనట్టు, ప్రజాస్వామ్యానికి ఎంత విలువ లేకుండా అయిపోయినట్టుగా ఈ సిస్టమ్. అది పద్ధతి కాదు కదా. 2/3 మెజార్టీ అప్పుడు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యే వాళ్ళతో 2/3 మెజార్టీతో జాయిన్ అయినరు. అది 2/3 మెజార్టీతో జాయిన్ అయితే చట్టమే ఒప్పుకుంటుంది. 2/3 మెజార్టీతో జాయిన్ అయితే బీజేపీలో జాయిన్ అయిన రాజ్యసభ మెంబర్లు కూడా 2/3 మెజార్టీ పోయి జాయిన్ అయినరు. కాబట్టి అది చట్టబద్ధమే, బీఆర్ఎస్ లో చట్టబద్ధమే. కానీ మీ దగ్గర 2/3 మెజార్టీ వాళ్ళు పోయి జాయిన్ కాలేదే కాంగ్రెస్ పార్టీలో. మరి అటువంటిప్పుడు అది యాంటీ డిఫెక్షన్ లా కింద వస్తుంది కదా. మరి అట్లాంటప్పుడు స్పీకర్ గారు ఏ రకంగా తీర్పు ఇస్తారండి, ఏ రకంగా అపహాస్యం పాలు చేస్తారండి, ఆ పదవికి విలువ లేకుండా చేస్తారండి ఆయన. ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్ట, స్పీకర్ పదవిని గౌరవించినట్ట. రైట్ అంటే రాజ్యాంగము స్పీకర్ ఒక అధికారులు ఇస్తే దుర్వినియోగం చేయమని. రైట్ అండి. ఓకే వినోద్ కుమార్, ఓకే మళ్ళీ మీకు అవకాశం ఇస్తానండి. రామచంద్ర గారు ఇందా మీరు చెప్పినట్టుగానే వాస్తవంగా మీరు అనుకున్న దానికంటే కూడా మంచి ఫలితాలు వచ్చినాయి. మీరు అనుకున్న దానికంటే ప్రజలు బాగా ఆదరించారు. వాస్తవంగా మున్సిపాలిటీలు భారీ స్థాయిలో కవసం చేసుకున్నారు, అంతా బాగుంది. కాదు ఇక్కడ సమస్యల్లా రికార్డుల కోసం వస్తుంది సమస్య అంటున్నారు ఇక్కడ వినోద్ గారు. ఎందుకంటే గతంలో 2020లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేజిక్కించుకున్న మున్సిపాలిటీలు దాంతోపాటు కంపారిజన్ చేస్తూ ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ 2026లో హస్తగతం చేసుకుంది అనేటువంటి కేవలం వచ్చిన రికార్డుల పోటీలోనే ఇది వస్తున్నటువంటి మొత్తం గందరగోళం అంటున్నారు. ఏమంటారు? దీనికి మాకు రికార్డులు అవసరం లేదండి. మేము ఇంతకుముందు చెప్పాను, మేము ఊహించిన దానికంటే మేము 50-60% వస్తుంది అనుకున్నా, దానికంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. ఆ పర్సంటేజ్ గురించి కాదు, మాకు కావాల్సింది ఏంటంటే ప్రజలతోని. ఇప్పుడు మనకు దీంట్లో జరిగింది ఏంటంటే బ్యాలెట్ పద్ధతిగా జరిగింది కదా, దాంట్లో ఇబ్బందులు జరగలేదు, న్యాయబద్ధంగా జరిగినాయి. ఎలక్ట్రల్ పద్ధతి అంటే ఏ రకంగా జరిగినా కానీ దాంట్లో న్యాయపరంగా జరుగుతాయి. ఇక్కడ మేము ఊహించిన దానికంటే వచ్చింది, మీకు ఇంకా కావాలనే ఆలోచన కూడా లేదు. కానీ ఇక్కడ ఏమైతుందంటే లోకల్ స్థానికంగా ఉండే పోటీతత్వంతో, స్థానిక నాయకత్వ పోటీతత్వంతో పెరుగుతుండొచ్చు. ఎక్కడ వాళ్ళు అక్కడ మాకే రావాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ తక్కువ వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన 2023 నుంచి మాట్లాడిన మాటలు ఒకసారి మననం చేసుకుంటే బీజేపీ వాళ్ళైనా కానీ బీఆర్ఎస్ వాళ్ళైనా కానీ వీళ్ళ పరిస్థితి 6 నెలల కంటే ఎక్కువ ప్రభుత్వాన్ని నడపలేరు, తర్వాత 3 నెలల కంటే ఎక్కువ ప్రభుత్వాన్ని నడపలేరని ఒకరిని పోటీపడి ఒకరు మాట్లాడడం, దాంట్లో వీళ్ళు మాట్లాడవచ్చు. కానీ మాకు ఏ రకంగా అయినా ఇబ్బంది ఏం లేదు. ఇవి అన్ని మామూలు సెమీఫైనల్లే. మనకు వచ్చేది 2028 వచ్చినా 29లో వచ్చినా సెమీఫైనల్ ఉంటది. దానికి మేము సమాయత్తమై ఈ రెండు పార్టీలు ఎన్ని పర్సంటేజ్ వచ్చినా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము. ఇక్కడ మాకు ఇన్ని రావాలి అన్ని రావాలని కాదు, ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినందుకు సంతోషమే. కానీ అది మా బాధ్యతను
తెచ్చుకో రకంగా ఉంటది. ఇంకా కార్యక్రమాల్లో మేము ఎన్నో కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. ప్రజలకు ఇచ్చిన మాటతో పాటు ఇయ్యని మాటలు కూడా చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఎన్ని చేసినా కానీ ప్రజలే దేవుళ్ళు. మాకు ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కు రావడానికి ఇంకే రకంగా ఉపయోగపడతారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి సంబంధించి మేము ఒకటే అనుకుంటున్నాం. ప్రజాప్రభుత్వంలో చిన్న నాయకుడి నుంచి మంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు కూడా కార్యకర్తలతోనూ అదే రకంగా ప్రజలతో కలిసి ఉండి ప్రజలకు సంబంధించిన వాళ్ళకు పర్సనల్ గా అంటే వాళ్ళ బాధ్యతలుగా మౌలిక వసతులు కల్పించడము, వాళ్ళకు కావాల్సిన ఒక ధర్మంగా, ఇంతకు ముందు దురపోకటి లాగా ఉంటుండే ఆ 12 సంవత్సరాలు ఉన్న బీజేపీ అయినా అనుకోండి, 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ అయినా కానీ ఇప్పుడు వాళ్ళు మారి ప్రజలతో ఎక్కువ కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆ రకంగా ఉండకపోతుండే, మంత్రులైనా ఎమ్మెల్యేలైనా దూరంగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం అందరు కలిసే ప్రయత్నం ఉంటుంది. పోటీతత్వం మంచిదే, ఆ పోటీతత్వము న్యాయబద్ధంగా ఉండాలి. కానీ ఇట్లా ఇబ్బందికరంగా అంటే ప్రజలకు ఇబ్బందికరంగా అదే రకంగా అంటే న్యాయంగా ఉండేటట్టు ఉండాలి. కానీ కొట్లాటలు, దొమ్మిళ్ళు అంటే ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ గతంలో చూసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేకుంటే ఇంత పెరుగుతున్నాయి కానీ తగ్గాలి. దానికి అన్ని పార్టీలు కూడా సమాయత్తమయ్యి ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి, న్యాయపరంగా అవన్నీ సెటిల్మెంట్ చేసేటట్టు చూడాలి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా, ఎందుకంటే న్యాయంగా ఉంటే ఇప్పుడు పీస్ఫుల్ గా అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే మనకు విదేశీ పెట్టుబడులు వస్తాయి. విదేశాల నుంచి వచ్చిన అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చే నిధులు కూడా మనకు వస్తుంటాయి. అంటే పెట్టుబడులు, ప్రైవేట్ పెట్టుబడులు అనుకోండి, ప్రభుత్వ పెట్టుబడులు. అంటే ఇలాంటి అల్లర్లు ఉన్నా, ఇలాంటి కేసులు ఉన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటది. అది జరగకుండా కూడా మేము న్యాయంగా అంటే పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాము. అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ సరి చేసుకునే ప్రయత్నం చేస్తాము. ప్రైవేట్ పెట్టుబడులకు కూడా ఆస్కారంగా అంటే పెద్ద మొత్తంలో తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చే పెట్టుబడులు కావు, ఇవి వచ్చినాయి ఒక ఎత్తు. ఇంకా భవిష్యత్తులో దీనికంటే మేము డబుల్ చేసి అంటే మంచి పనులు చేస్తేనే ఇప్పుడు చేసిన మన ప్రభుత్వం నుంచి వచ్చే సన్న బియ్యం అనుకోండి, రేషన్ కార్డు అనుకోండి, రైతులకు సంబంధించినవి, తర్వాత ఇంటికి వచ్చే 200 యూనిట్ కరెంట్ తో పాటు గ్యాస్ అనుకోండి, ఇవి కాక ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల్లో మన్నన కలుపుకొని వాళ్ళ అభిప్రాయంలో మేము ప్రజాభిప్రాయంతో ముందుకెళ్ళి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రాంగ్ అయ్యేటట్టు చూసుకుంటాము. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, బీజేపీ వాళ్ళని కూడా కోరుకుంటున్నాము, ఈ ఎలక్షన్లకు మట్టుకే మీరు రాజకీయాలు చేయండి. ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత ప్రాంతీయంగా మనకు డెవలప్మెంట్ కావాల్సిన సూచనలు, సలహాలు ఇచ్చుకుంటా, అభిప్రాయాలు ఇచ్చుకుంటా అభివృద్ధి కార్యక్రమంలో మీరు ముందుండాలి. మీరు ముందుండి సరైన ప్రయత్నం అంటే తప్పు జరిగినప్పుడు ఎక్కడ తప్పు జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. తప్పు చేసే దాంట్లో ఎవరు తప్పు చేసినా శిక్షార్హులు. ఈ రోజు మనం తప్పును కప్పిపుచ్చుకున్నా కానీ భవిష్యత్తులో ప్రతి విషయాన్ని కూడా అంటే నిజం నిప్పు లాంటిది, ఏ తప్పు జరిగినా బయటకు వస్తుంది. ఆ తప్పులు జరగకుండా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము చూసుకుంటాం. అదే రకంగా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని పార్టీలు కూడా తప్పులు జరగకుండా, ఎక్కడన్నా తప్పులు జరిగితే వేలెత్తి చూపించి ఆ తప్పులు న్యాయంగా శిక్ష పడేటట్టు చూసుకొని దాంట్లో ఇబ్బందులు జరగకుండా అందరు కలిసి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అండి. ఇవి వచ్చే భవిష్యత్తులో వచ్చిన ఎంపీటీసీ ఎలక్షన్స్ అనుకోండి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనుకోండి, అందరు కూడా అంటే న్యాయబద్ధంగా అందరు కొట్లాడి అంటే పార్టీల పరంగా పోటీ చేసుకొని న్యాయంగా ఉండాలి. కానీ ఇలాంటి కేసులు ఇబ్బందికరమైన ఏదన్నా ఉంటే మనం ఇట్లా మాట్లాడి అంటే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి అనుకోండి, ప్రైవేట్ ఉద్యోగుల వారికి వాళ్ళ మీదకి పోతుంటే బాగుండదని రిక్వెస్ట్ చేస్తున్నానండి. పార్టీ క్యాండిడేట్ ప్రకటించబట్టే దాదాపుగా మేయర్ అనేటువంటి పేరు ప్రకటించబట్టే ఆమె దాదాపుగా 12 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. చివరికి ఆమె ఓడిపోయింది. ఈ విధంగా భారీ స్థాయిలో 12 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే మీరేం ఖర్చు పెట్టమని చెప్పలేదు, మీ పార్టీ ఆమె గెలుపు కోసం ఖర్చు పెట్టింది. పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉందంటూ కూడా చెప్పుకోవడం జరిగింది మీడియా మీద. ఏమన్నా పార్టీ తరఫున ఆదుకునే పరిస్థితులు ఉన్నాయా? ఆమెకి ఎటువంటి మనోధైర్యం ఇచ్చారు? అలాంటి వార్తలు ఉన్నాయి మీ దగ్గర? మాకైతే అంటే ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి న్యాయపరంగా చేసుకొని వాళ్ళకు కూడా సలహా అంటే సాయం చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఇప్పటి వరకు అయితే మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి వాళ్ళకి సహాయ సహకారాలు చేసే ప్రయత్నం చేద్దామండి. ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కానీ ఏ రకంగా అయినా కానీ వాళ్ళకి న్యాయంగా ఏది జరగాలి, వాళ్ళకి ఇబ్బంది పరిస్థితి ఉంటే వాళ్ళకి న్యాయంగా చేసే ప్రయత్నం చేయడానికి మేము ముందుంటామండి. శ్రీహరి గారు, ఏదైతే కేతనపల్లిలో జరిగిన సంఘటనలో చూసుకుంటే ఏమైంది అసలు? అక్కడ మహిళా కౌన్సిలర్లు కొంతమంది
తాకరని చోట తాకారు, అసభ్య పదజాలం వాడారు, దౌర్జన్యంగా అరెస్ట్ చేయబారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దాని గురించి బాల్కసుమను బహిరంగంగానే అందరినీ ప్రశ్నించడం జరిగింది. అసలు ఏం జరిగింది, మహిళా కౌన్సిల్ పరిస్థితి ఏంది, అక్కడ వాళ్ళు కూడా అరెస్టుల పరంలో ఉన్నారా, దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా మీ దగ్గర? శ్రీహరి గారు మీట్లో ఉన్నారు. శ్రీహరి గారు ప్రాబ్లం ఉండొచ్చు చూడన్నా. ఓకే, కంటిన్యూ. స్టూడియోలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. లేలే, కంటిన్యూ అన్న. ఒక కేతన్పల్లి కాదన్న, మీరు జనగాం కూడా బహిరంగంగా చూసుంటారు. బహిరంగంగా అన్ని ఛానళ్లలో కూడా వచ్చిందన్న. ఒక మహిళ, ఒక దళిత మహిళ తను లావడితే, కార్పొరేటర్ కౌన్సిలర్ లావడితే వచ్చి ఆమె చెయ్యిని ఎట్లా కలిసి పడేసి చెయ్యింట్లో ఉంచి బహిరంగంగా ఎట్లా దౌర్జన్యం చేస్తున్నారో మనకు జనగాంలో మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది అన్న. అట్లా అంతటా కూడా ఇదే దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారు. ఒకటే అన్న, ఇలా సింపుల్, ప్రజాపాలన అన్నారు. మేము ఇయ్యని 7వ గ్యారంటీ అన్నారు. ప్రగతి భవన్ అనే పేరును కాస్త తీసి, ప్రగతి భవన్ అనే పేరును తీసి ప్రజాభవన్ అని పెట్టారు. బోర్డు మార్చారు. తెలంగాణ అనే పదానికి టీఎస్ ఉంటే టీజీ అని, అంటే ఉన్నదాన్ని పేర్లు మార్చరు తప్ప ఎక్కడ కొత్తగా మీరు చెప్పండి అన్న. 26 నెలల కాలంలో ఎక్కడైనా ఓ ₹1 కోటి పెట్టి చెక్ డ్యామ్ కానీ, ఓ 10 కోట్లు పెట్టి ఒక కొత్త ప్రాజెక్టు కానీ, ఓ 100 కోట్లు పెట్టి నూతన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతిపాదన కానీ ఏమన్నా జరిగినాయా 26 నెలలలో? అట్ ది సేమ్ టైం మంత్రుల మధ్య ఒక్కొక్క శాఖ ఒక్కో తీరు. ఆర్థిక శాఖ డైరెక్ట్ ఫైనాన్స్ కు సంబంధించినటువంటి బిల్లులు రిలీజ్ కు ఎంత పర్సెంటేజ్ అని చివరికి కాంట్రాక్టర్లు పోయి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళు ప్రజాభవన్ అని పేరు పెట్టినటువంటి ఆర్థిక మంత్రి ఉండే కాడికి పోయి ధర్నా చేసినటువంటి పరిస్థితి, సెక్రటరీ కాడికి పోయి ధర్నా చేసిన పరిస్థితి. అట్లే ఇద్దరు మంత్రుల మధ్య టెండర్ కోసం వాళ్ళ ఓఎస్టీలో గన్నులు పట్టుకొని పోయి, మీరు పోలీస్ కేసు కూడా నమోదైంది, మీరు చూసే ఉంటారు, బహిరంగ విషయం ఇది. మేము చెప్పేది ఏది రహస్యం కాదన్నా, చెప్పేటన్ని కూడా మంత్రులమే మంత్రులు. ఇవాళ హెలికాప్టర్ కూడా చూడండి అన్న, గాలి మోటార్ కోసం ఎన్ని పంచాయతీలు ఇవి నడుస్తుంటే కూడా హెలికాప్టర్ ఇట్లా పోయి సూర్యాపేటకును నల్గొండకు హైదరాబాద్కి హెలికాప్టర్లు తిరుగుడు అవసరమా అన్న? ఎట్లాంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ వాడాలన్నా? హెలికాప్టర్ వాడద్దని కాదు, మేము వాడలేదని కాదు, ఏ పరిస్థితుల్లో హెలికాప్టర్ను వాడాలన్నా? దానికోసం ఎట్లా, దాన్ని కూడా ఒక హోదాకు సింబాలిక. ఒక ఆయనకి మంత్రిబాబు రాబోతే నాకు మంత్రిబాబు రాదు, నేను మంత్రిని కాదు, నేరుగా ముఖ్యమంత్రిని అయితే అంటుంటాడు. ఇట్లాంటి అన్ని విషయాలలో ఒకవైపు ప్రజలు అసహించుకునే పరిస్థితి, అది పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య కూడా సమన్వయం లేని పరిస్థితి, ఎమ్మెల్యేలకు ఎంపీలకు మధ్య సహాయం లేని పరిస్థితి, విత్ ఇన్ ద క్యాబినెట్ లో ఒక మంత్రికి ఇంకో మంత్రికి సహాయం లేని పరిస్థితి, మేడారం టెండర్లు ఏం జరిగినా చూసినాము, రోడ్డు భవనాల శాఖ టెండర్లు ఏం జరుగుతుందో చూస్తున్నాము. అట్లే నూతన సిటీ పేరు మీద జరిగినటువంటి విషయం కానీ, మూసి ప్రక్షాళన కానీ, మొన్న జరిగినటువంటి బొగ్గు కుంభకోణం కానీ, బొగ్గు కుంభకోణం అసలే జరగలేదు అనుకో అన్న, అందులో ఏ తప్పు జరగలేదు అనుకో, టెండర్లు ఎందుకు రద్దు చేస్తారన్నా? ఇట్లాంటి అన్ని విషయాల మీద ప్రజలకి విసుగు చెంది వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసము పోలీసులు తప్ప వీళ్ళకి వేరే గత్యంతరం లేదు. ఎప్పటికప్పుడు అటెన్షన్ డైవర్షన్ చేయడము, పోలీసులు చేతిలో పట్టుకొని అధికారాన్ని మనం పూర్తి స్థాయిలో అధికారం మా చేతిలో ఉందని చెప్పుకోవడం కోసం ఆడుతున్నటువంటి ఈ అధికారం కోసం జరుగుతున్నటువంటి దౌర్జన్యకాండ, దమనకాండ అవుతుందన్న. దీన్ని మేము పార్టీగా ఖండించడం కాదన్న, ఇవాళ తెలంగాణ సమాజంలో దీన్ని ఒక ఒపీనియన్ తీసుకోండి, ఒక ఏజెన్సీ ద్వారా ఒక ఒపీనియన్ తీసుకుంటే అర్థమవుతుంది ఎంత దౌర్జన్యం, ఎంత విచ్చలవిడితనము, ఎంత ఘోరమైనటువంటి ఆ దమనకాండ కొనసాగుతుందో. ఎక్కడ ఎవరు నోరు ఎత్తాలని పరిస్థితి అన్న. మెజార్టీ కూడా అక్కడ కౌన్సిలర్లు కూడా ఎంత అన్నా, వాళ్ళు ప్రజలతోటి వేలాది ఓట్లు వేసుకున్నటువంటి ఒక్కొక్క కౌన్సిలర్ ఎక్కడ 1000 కంటే లోపల ఉండకపోవచ్చు అన్న. వేలాది ఓట్లు వేసుకున్నటువంటి కౌన్సిలర్ ప్రజాప్రతినిధి అయిన తర్వాత తను చైర్మన్ ఎన్నుకోవడానికి పోయే క్రమం ఈ మధ్యలో జరిగినటువంటి గ్యాప్ లో బిక్కుమంటూ ఒక ఘోరంగా ఒక భయభ్రాంతి, ఒక పోలీసు కాన్సన్ట్రేషన్ క్యాంపులో ఉన్నట్టుగా ఒక మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి పోవడం అంటే, వాళ్ళు ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ఒక కౌన్సిలరు తాను ప్రజాస్వామ్య పద్ధతిలో తన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి పోయే వాతావరణం ఎక్కడ లేదన్న. ఒక పోలీస్ కాన్సన్ట్రేషన్ క్యాంపులో కన్ఫెషన్ లెటర్ లాగుందన్న. అది అంటే పోలీసులు బెదిరించి ఎట్లయితే ఒక కన్ఫెషన్ లెటర్ రాపిస్తారో కాన్సన్ట్రేషన్ క్యాంపులలో, అట్లా ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు జరుపుతున్నటువంటి ఒక అప్రజాస్వామికమైన ఒక నియంత్రితమైనటువంటి పద్ధతిలో ఇవాళ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయన్న. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజాపాలన కాదు, ఇది దగాపాలన. 7వ గ్యారంటీ పేరు చెప్పినటువంటి విషయం మేము ఇయ్యని హామీ అని చెప్పిండు కదా, ఇయ్యని హామీ కాదు, ఇయ్యని గ్యారంటీ అని చెప్పిండు. పోలీసులు లేనటువంటి ఒక మంచి ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. కానీ ఇయ్యని గ్యారంటీ కాదు, ఇయ్యని గ్యారంటీ కంటే ఎక్కువ, ఇయ్యని హామీ కంటే ఎక్కువ ఘోరమైనటువంటి కాంగ్రెస్ పాలన అంటే అది కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పాలన అంటే చీకటి పాలన ఉంటుందని, కాంగ్రెస్ పాలన ఉంటే కేవలం పోలీసు రాజ్యమే నడుస్తుందని చెప్పి రుజువు చేసుకునే పనిలో పీఠాన్ని, కుర్చీని కాపాడుకోవడం కోసం పడుతున్నటువంటి తపనలో ఇవన్నీ చేస్తూ ఎక్కడికెక్కడ మంత్రులకు అధికారాలు ఇచ్చిండు. ఇప్పుడు వివేక్ అధికారం ఇచ్చిండు, నువ్వు ఏమన్నా నువ్వు ఏం చెప్తా తింటారు అక్కడ అని. ఎంత ఘోరమన్న పాపం. ఒక కానిస్టేబుల్ భార్య నిలబడితేనేమో
ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఆయన సస్పెండ్ చేస్తారు. ఒక సిఐని, ఒక బలహీన వర్గాల బిడ్డను పట్టుకొని సిఐ స్థాయి అధికారిని, ఏసీపీ అక్కడ ఉండగా, డీసీపీ స్థాయి అధికారి అక్కడ ఉండగా, ఒక ఎస్పీ ర్యాంకు లేదా ఏఎస్పీ డిఎస్పీ ర్యాంకు ఉన్నటువంటి ఒక అధికారులు అక్కడ ఉండగా బూతులు తిడుతూ ఉంటాడు. ఘోరమైన, అంటే పలకరానికి, ఉచ్చరించడానికి కానీ, సభ్య సమాజం వేయడానికి కానీ సరైన కానటువంటి బూతులలో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏది కాదు, ఆయన ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన ఎంపీ కాదు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అంత ఘోరంగా మాట్లాడితే దాని గురించి ఎవరు నోరెత్తుకోరు. ఎక్కడోనట బాలకృష్ణ గారట కానిస్టేబుల్ కు గాయమైందట. కానిస్టేబుల్ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుండు. మేము 14 మంది ఉన్నాము, ఎన్నికలు జరపండి, మీరెందుకు వస్తున్నారు? మున్సిపల్ అధికారులు పోలీసులు ఆయన మీద దర్శనం చేయడానికి వస్తే, పోలీసులు కాదు నా మీదకి రావాల్సింది, ఇక్కడికి మున్సిపల్ అధికారులు ఏది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రావాలి. ఎలక్షన్ కమిషన్ సిబ్బంది వస్తే ఇక్కడ రూల్ ప్రకారం ఎలక్షన్ జరపాలి, మీరెందుకు వస్తున్నారు అని అడిగాడు. పోలీసులను అడిగాడు. నిజమే, ఆయన స్వభావమే ప్రశ్నించడం, ఆయన స్వభావమే టీనేజ్ లో ఉన్నప్పటి నుంచి తెలంగాణ కోసం నిలబడే స్వభావం. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ పట్ల ఖచ్చితంగా గట్టిగా నిలబడేటువంటి వ్యక్తి సుమన్. అంతేకాదు, రాష్ట్రపతి వస్తే కూడా మొత్తం పోలీసు బ్లాక్ కమాండోలు ఉండి చుట్టూ పోలీసులు ఉన్నా కానీ జై తెలంగాణ అనేటువంటి ఒక పోరాట స్వభావం ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి తన కళ్ళ ముందు అన్యాయం, అక్రమం జరుగుతూ ఉంటే చూస్తూ ఎట్లుంటాడండి? ఖచ్చితంగా ప్రశ్నించాడు. బాలకృష్ణ నోరెత్తలేదు, అమాయకుడు, ఇంట్లోకి ఎత్తుకొచ్చిన అంటలేము. ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాల్ని, అక్కడ జరుగుతున్నటువంటి పోలీసుల యొక్క దమనకాండని, అక్కడ ఎన్నికల అధికారులు కనీసం పట్టించుకోకుండా దూరం ఉండి ఎన్నికల అధికారులు చూసి చూడనట్టుగా మౌనం వహిస్తే, ఎన్నికల అధికారులు తమ విధులకు దూరంగా ఉండి పోలీసు అధికారులు సంబంధం లేని విషయాలలో పోలీసు అధికారులు వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉంటే, ఒక చైతన్యం ఉన్నటువంటి నాయకుడిగా, ఓ మాజీ విప్పుగా, ఓ మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎంపీగా, ఆ ప్రాంత ప్రజలందరూ ఒక ఆరాధ్యమైనటువంటి లేదా ప్రజలందరూ అభిమానం ఉన్నటువంటి నాయకుడిగా ఖచ్చితంగా నిలదీస్తాడు, ఖచ్చితంగా ఎదురు తిరుగుతాడు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడాన్ని, ఎదురు తిరగడాన్ని దాడిగా ప్రారంభింపజేసి, ఆ దాడి కూడా మీరు మళ్ళీ ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నానా, రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కేంద్రపల్లి నుంచి ఆదిలాబాద్ జైలు తీసుకోవాల్సినటువంటి ఉగ్రవాది అన్న బాలకృష్ణ. కాబట్టి ఇది పరాకాష్ట. పోలీసుల యొక్క దౌర్జన్యాల్ని, పోలీసు యంత్రాంగాన్ని పట్టుకొని విచ్చలవిడిగా పోలీసు యంత్రాంగాన్ని తమ అధికారాన్ని కోసం వాడుకుంటున్నటువంటి తీరు, దుర్వినియోగం చేస్తున్న తీరు, అప్రజాస్వామిక వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళ అనైతికమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రానున్నటువంటి భవిష్యత్ రోజులలో ఇప్పుడు ఇంతకుముందు వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా గతంలో రాష్ట్రంలో 4 లక్షల ఓట్ల తేడాతో అధికార మార్పిడి జరిగింది వచ్చాక మేము ప్రతిపక్షంలో ఇంతకుముందు వాళ్ళు మా రామచంద్రరావు మాట అన్నాడు, ఏమని వీళ్ళు ఈ అధికారం కూలిపోతుంది అన్నాడు. ఎవరు కాదన్నా కడియం శ్రీహరి అన్నాడు. కడియం శ్రీహరితో అట్లాంటి మాటలు అనిపించి మీరు బీఆర్ఎస్ వ్యతిరేకంగా లేదా కాంగ్రెస్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడి మా దగ్గరికి రండి అని మొదలే ఆయనతో ఇట్లాంటి మాటలు అనిపించుకొని వాళ్ళ పార్టీలో తీసుకున్నారు. ఎంత అనైతికత అన్నా. ఎంపీగా పోటీ చేసినాడు దాని నాగేందర్, మా ఎమ్మెల్యేగా ఉండి. అయినా ఆయన ఏ పార్టీలో ఉన్నాడో స్పీకర్ గారు తెలియదని పాపము ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి స్పీకర్ ఆయన గొప్పగా చెప్పినాం, మేము దళితుడు స్పీకర్ చేసామని చెప్పారు. కానీ దళితుడు స్పీకర్ చేసి ఆ స్పీకర్ తోటి ఏం పనులు చేయిస్తారన్నా? ఒక దళితుడు స్పీకర్ గా పెట్టి ఆయనతో అనైతికమైనటువంటి పనులు చేయిస్తారు. ఇవాళ మీరు స్పీకర్ గా తన విచక్షణ అధికారాన్ని వినియోగించుకోకుండా స్పీకర్ గా ఆయనతో తప్పులు ప్రజలంతా చూస్తున్నారు కదా. మొన్న మున్సిపల్ ఎన్నికలలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీ ఓటేయమని అడిగారు. సంజయ్ ఉన్నాడు ఆడ జగిత్యాల, ఏ పార్టీ ఓటేయమని చెప్పిండు, ఏ పార్టీ సింబల్ మీద ప్రచారం చేసిండు. అట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ ఏం చేశారు? దారుణంగా ఆ సింబల్ మీద ఎన్నికల్లో నిలబడ్డాడు పార్లమెంట్ సభ్యుడిగా. ఇట్లాంటి అనైతికమైన పనులు పాపం మా దళిత సామాజిక వర్గం చేసినటువంటి స్పీకర్ స్థానంలో, ఉన్నత స్థానంలో పెట్టమని చెప్పి కూర్చుని పెట్టింది ఉన్నత స్థానమే, కానీ ఆయనతో తప్పుడు పనులు చేయిస్తారు. ఒక స్పీకర్ స్థానంలో ఉన్న అనొద్దు, కానీ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి నిజమైన పనులు ఆయనతో, అనైతికమైన పనులు ఆయనతో చేయిస్తున్నారు. రైట్ రైట్ ఓకే శ్రీహరి గారు, సమయం చాలా తక్కువ ఉంది. శ్రీహరి గారు, ప్రజలంతా శ్రీహరి గారు సమయం చాలా తక్కువ ఉందండి. శ్రీహరి గారు సమయం చాలా తక్కువ ఉంది. ఓకే, ఎనీహో మీరు చెప్పినట్టు అనర్హత వేటు వేయాల్సిందే, కానీ పరిణామాలు చూస్తే రాజకీయ పరిణామాలు అట్టున్నాయి. సరే, మీ పార్టీ అన్న సస్పెండ్ చేసిందంటే మీ పార్టీ కూడా సస్పెండ్ చేయదు, పార్టీ ఎవరైతే మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలని. సరే, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దామండి. వినోద్ కుమార్ గారు, ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్నంత, ఆశించినంత విజయాలు రాకపోగా బీఆర్ఎస్ పార్టీకి ఓకే ఓటింగ్ పర్సెంట్ బాగానే పెరిగింది, కానీ ఎక్కడో గెలుపుల దగ్గరకు వచ్చేటప్పటికి ఫైనల్ గేమ్ మాట్లాడుకుంటాం, గెలుపా ఓటమిలా. గెలుపుల దగ్గర ఎక్కడో వెనకబడుతున్నటువంటి బీఆర్ఎస్కి రేపు రాబోయేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తన సత్తా చూపించాలని బీఆర్ఎస్ అయితే సమాయత్తమైంది. దాంతోపాటు గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ అయితే చాలా కఠినంగానే ఈసారి దానికి సంబంధించిన వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కరెక్ట్గా ఇదే టైంలో మే నెలలో కవిత పార్టీ పెడతానంటూ ప్రకటించారు. దాని ప్రభావం ఉండొచ్చు అంటారా?
ఖచ్చితంగా ఎందుకు ఉండదండి, ఉంటది. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆ కుటుంబాన్ని తిట్టడానికే పార్టీ పెట్టించాడు రేవంత్ రెడ్డి, పెట్టిస్తున్నాడు వాళ్ళ కుటుంబాన్ని తిట్టడానికి. ఆ ఇప్పుడు ఆ కవిత ఒకవేళ నిజంగానే తప్పులు జరిగినాయి అనుకుంటే కవిత దాంట్లో భాగస్వామ్యం లేదా? కవిత ఏ లిక్కర్ స్కామ్ లో ఆమె ఎన్నుకున్నప్పుడు రేవంత్ రెడ్డి కాపాడిండా లేకపోతే బీజేపీలు కాపాడిండ్రా? ఉం? కవితను కాపాడింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళే కదా, వాళ్ళ నాన్న వాళ్ళ అన్ననే కదా, ఆ, వాళ్ళ భావనే కదా. ఇలా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె ఏం చేయనంటే తప్పు చేయనట్టుగా ఆమె సుతపూస వినోద్ అయినట్టుగా. గారు ఇక్కడ కవిత బీఆర్ఎస్ కాదని పక్కన పెడితే ముందు కుటుంబ సభ్యురాలండి. ఆ కుటుంబ సభ్యురాల్ని ముందు రేవంత్ రెడ్డి కుటుంబ పార్టీ పెట్టు అనగానే పెట్టేస్తారంటారా? అంటే మిమ్మల్ని నేను వేరే మీరు నేనేమంటున్నానంటే అన్నదాన్ని నేను అనట్లేదు. ఇప్పుడు ఎవరో బయట ఆమెకు వ్యక్తులైతే పార్టీ ఫిరాయింపులు ఉంటాయి, లేదా శాస్త్రంగా శత్రువులు ఉండరు, శాస్త్ర మిత్రులు ఉండరు, ఇవన్నీ మా జనరల్ మాట్లాడు. పార్టీ ఇంట్లోది, అలాంటి వ్యక్తి చేత పార్టీ పెట్టిస్తారంటే ఇంత రాజకీయ పరిణామాలు, ఇంత ఇష్యూస్ చేసుకుని అవునండి. తగ్గదా? ఇప్పుడు ఆమెకు పదవి మీద ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించుకున్నది ఆమె. మీకు అర్థమవుతుందే? ఇప్పుడు వాళ్ళ అన్న ఉన్నంత కాలం మా డాడీ నన్ను చేయనీయడు అక్కడ బీఆర్ఎస్ లా, నేను సొంత పార్టీ పెట్టుకుని ఓ 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఒకవేళ ఆ హంగు ఏర్పడితే నేను ముఖ్యమంత్రి అవుతా అనేది ఆమె కలలు కంటున్నది. తప్పేముంది అలా? కాకపోతే తప్పు ఆమె ఏంది? ఓన్లీ వాళ్ళ కుటుంబాన్ని విమర్శించడం ఏంది? ఆ నిజంగానే ఇప్పుడు పాలసీల మీద మాట్లాడమనండి, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద మాట్లాడమనండి, 400 హామీల మీద మాట్లాడమనండి, ఆమె ఏం మాట్లాడుతుంది? ఆ మొత్తంగా బీఆర్ఎస్ ను బోధపెట్టే కార్యక్రమం మాట్లాడుతుంది ఆమె. అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి సొంత కుటుంబం నుండి ఎదుగుతావు, నువ్వు ఎంపీ అవుతావు, ఎమ్మెల్సీ అవుతావు, కోట్లు సంపాదిస్తావు, ఆ అన్ని సంపాదిస్తావు. ఇవాళ మొత్తంగా బీఆర్ఎస్ ను బోధపెడతా, బీఆర్ఎస్ మొత్తం తప్పు చేస్తుంది అంటే ఎట్లా? అందులో నీ భాగస్వామ్యం లేదా? మరి ఇంతకాలం ఎందుకు మాట్లాడలేవు? ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావు? అంటే నువ్వు నేరస్తురాలు అన్నట్టుగా, మరి నేరస్తురాలు ఇంకో నేరస్తుల గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? కాబట్టి తప్పులు ఎక్కడైనా కూడా పరిపాలనలో తప్పులు జరుగుతాయి, గ్యారెంటీగా జరుగుతాయి. నేను టిఆర్ఎస్ పార్టీ అంతా మేలు చేసింది ప్రజలకు అని చెప్పట్లే. ధరణి పేరు మీద ఇవాళ అసైన్డ్ భూములను ఇవాళ దుర్మార్గంగా ఇవాళ 22 కింద మార్చి ఇవాళ వాళ్ళని అన్యగ్రంథం చేసేసి లక్షల కోట్లు సంపాదించింది. ఇలా 10 లక్షల కోట్లు సంపాదించిన ఆ కుటుంబం అనేది ఒక అంచనా. వాళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. 10 లక్షల కోట్లు సంపాదించిన కుటుంబం అనే దాన్ని నేను సరే, అది మన దగ్గర ఆధారాలు లెక్కలు లేవు కానీ చెప్తున్నా. అంటే ఇవాళ ఆయన కేసీఆర్ గారు ఒక జాతిపితగా, తెలంగాణ జాతిపితగా నిలవాల్సిన కేసీఆర్ గారు ఆ కుటుంబంలో కొంతమంది వీళ్ళందరూ కలిసి ఈ రకంగా వారిని తప్పుదోవ పట్టించేసి ఈ రకమైన అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయిన దాంట్లో కవిత కూడా ఒకటి ఉన్నారు. సో కాబట్టి కవిత గారు ఇవాళ పార్టీ పెట్టుకొని అధికార దాహం కోసం పోతే తెలంగాణ ప్రజలేం గుడ్డల్లో కాదు. కవిత గారిని పూర్తిగా వచ్చి మెజార్టీ అక్క నువ్వు గొప్పదానివి, లేకపోతే నీ వల్లనే తెలంగాణ వచ్చింది, నువ్వు చేపట్టి తెలంగాణ అభివృద్ధి అయింది అని చెప్పేసి అనడానికి. రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు రామచంద్ర గారికి, అదేవిధంగా శ్రీహరి యాదవ్ గారికి, అదేవిధంగా గాలి వినోద్ గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా ఏమైనప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పెనుమార్పులు సంభవించిందనుకోవాలి. వరుసగా ఇటు రాజకీయ అరెస్టులు కానివ్వండి, కక్ష సాధింపు ధోరణి కానీ ఏమైనప్పటికీ కూడా కేతేనపల్లి సంబంధించినటువంటి పరిస్థితి అయితే ఉధృతంగా మారింది. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ. రైట్. మరింత